తెలంగాణలో అభయహస్తం ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోంది. మొత్తం 16,395 ప్రదేశాల్లో ప్రజాపాలన సదస్సులు ఏర్పాటు చేశారు. 12,769 గ్రామ పంచాయతీలు, 3,626 వార్డుల్లో ప్రజాపాలన సదస్సులు జరుగుతున్నాయి. గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల నుంచి స్వీకరించనున్నారు అభ్యర్థులు. ఇక జనవరి 6 వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ 4 పేజీల దరఖాస్తుల్లో కాంగ్రెస్ గ్యారంటీల వివరాలు ఉన్నాయి. లబ్ధిదారులు దరఖాస్తుతో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్, రేషన్ కార్డులను జత చేయాలని అధికారులు సూచించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ వరంగల్ నుంచి మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు లైవ్లో. కృష్ణ, చెప్పండి, మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చేయుత పథకాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఏ విధంగా చేశారు? వరంగల్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం కోసం ఏదైతే 6 గ్యారెంటీలని గ్యారెంటీ కార్డు అని ఏదైతే పథకం పెట్టిందో ఆ పథకాల మీదనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 3వసారి గవర్నమెంట్ ఆక్యుపై చేసుకొని చెప్పవచ్చు. ఇక చూసినట్టయితే ఈ రోజు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం 135వ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే హామీలు ఇచ్చారో 6 హామీలు, ఒకటేమో మహాలక్ష్మి, 2 రైతు భరోసా, 3 ఇందిరమ్మ ఇండ్లు, 4 గృహజ్యోతి, 5 చేయూత, 6 ఫ్రీ బస్సు ఏదైతే గతంలో కాంగ్రెస్ లో రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు ఉచిత కరెంటు మీద అయితే తొలి సంతకం చేశారో అలాగే ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం రోజు ఫ్రీ బస్ మీద సంతకం చేశారు. ఇవి నడుస్తూనే ఉన్నాయి. మనతో పాటు కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు దేని గురించి అప్లై చేస్తారు? ఈ పథకాలు మీకు ఎలా ఉపయోగపడతాయి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల స్కీమ్ కింద ఇల్లు లేని వారు కూడా ఇల్లు పట్టుకోవడానికి సహాయ సహకారం గురించి కూడా అప్లై చేయడం జరిగింది. మరి అదే విధంగా ప్రతిదీ కూడా గృహలక్ష్మి, అదే విధంగా మన పింఛన్ లేని వారు పింఛన్ల గురించి, మరి అదే విధంగా ప్రతి 6 గ్యారెంటీలు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు అందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషం వ్యక్తపరుస్తూ ఈ యొక్క డివిజన్ లో 21 డివిజన్ లో అధిక సంఖ్యలో గత 10 సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో చాలా మంది ఏం లబ్ధి చేరకుండా ఉన్నారు. ఈ యొక్క శుభవార్త రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఈ యొక్క కొండా సురేఖ మేడం గారి రాష్ట్ర మంత్రి గారి ఆదేశానుసారము ప్రతి డివిజన్ లో, అలాగే 21 డివిజన్ లో చాలా మంది కూడా డివిజన్ లో నిరుపేదలు, తమ్ముళ్ళు ఉన్నటువంటి నిరుపేదలు, బీడీ వర్కర్లు అందరూ కూడా ఇల్లు లేని వారు, మరి అదే విధంగా పింఛన్ రాని వాళ్ళు, రేషన్ కార్డు లేని వాళ్ళు, మరి అదే విధంగా గృహలక్ష్మి గురించి కూడా అందరూ కూడా తండోపతండాలుగా వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి గ్యారెంటీ పథకాలు మాకు లబ్ధి చేకూరే విధంగా అందరూ కూడా ముందుకు వచ్చి అప్లై చేసుకుంటున్నారు. వారందరూ కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా మంది కూడా ముఖాలలో సంతోషం వ్యక్తం చేస్తూ గత 10 సంవత్సరాలుగా అందరూ కూడా ఎవరు కూడా సుఖ సంతోషాలు లేరు. మరి యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీ పథకాలను అందరూ కూడా సమర్థవంతంగా అప్లై చేసుకుంటున్నారు. మరి వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ మేడం గారు యొక్క తూర్పు నియోజకవర్గాన్ని ఒక ఆదర్శవంతంగా తీర్చిదిద్దుటకు ప్రతి డివిజన్ లో కూడా అందరు నిరుపేదలకు ఇచ్చినటువంటి హామీల ప్రకారం కూడా అందరూ కూడా ఈ యొక్క 6 గ్యారెంటీలు పథకాలను అప్లై చేసుకోవాలని కోరడం జరిగింది. మరి దీనికి విశేష స్పందన బాగున్నది. అందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. అందరూ కూడా పొద్దున ఉదయం నుంచే 8 గంటల నుంచే బారులా తీరి అందరూ కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించి మరి అధికారుల సమక్షంలో మరి ఇవ్వడం జరుగుతూ ఉన్నది. మరి ఈ యొక్క ఇందిరమ్మ రాజ్యపాలన అనేది అందరం కూడా 10 సంవత్సరాలు చూస్తున్నామని ప్రజలు కూడా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. చెప్పండి, ఇది ఈ రోజు నుంచి ఎప్పటి దాకా జరుగుతుంది? ఇది మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచిన పథకాల గురించి ఈ రోజు అప్లికేషన్ స్వీకరణ జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా 6 రోజులు 8 రోజులు ఇదే విధంగా కంటిన్యూ చేస్తామని 21 డివిజన్ నుంచి మేము ముందుండి నడిపిస్తున్నామని చెప్తున్నాం. మీరు చెప్పండి. ఈ రోజు వాస్తవంగా తెలంగాణ ప్రజలకు పండుగ రోజు. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుండి రేషన్ కార్డు లేక, మరి ఇండ్ల స్థలాలు లేక, ఇండ్లు లేక ఎంతో మంది అడుగు బలహీన వర్గాలు బాధపడుతున్న రోజులు పోయి ఈ రోజు ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మన
ప్రియతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి మా ప్రియతమ నాయకురాలు వరంగల్ జిల్లా ముద్దుబిడ్డ కొండసర గారి ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్న పని చూసి చాలా సంతోషపడుతున్నారు. ప్రతి ఇట్లా పండుగ లెక్క ఉంది. దీంతో దాదాపుగా ప్రతి పేదవారికి లాభం చేకూరుతుంది. మరి 10 కాలాల పాటు కాంగ్రెస్ పార్టీ ఉండాలని వాళ్ళు దీవిస్తున్నారు. మీరు చెప్పండి, అంటే మీరు దీనికి అప్లై చేస్తారా, ఏం చేస్తారు? నేను ఈ రోజు ఈ పథకాల కార్యక్రమంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమంలో నాకు గ్యాస్ సిలిండర్ 500 కోసం మరియు ఇల్లు జాగా ఉన్నది. నాకు జాగా ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయల గురించి లోన్ అప్లై చేయడం జరిగినది. ఇక్కడ స్పందన కూడా చాలా బాగా ఉన్నది. అందరూ విశేషంగా జనం కూడా సంతోషంగా వచ్చి వారు కూడా అప్లికేషన్లు ఇచ్చి వారి యొక్క అప్లికేషన్ లో అన్ని నింపుకొని. అంటే ఇక్కడ అధికారులు మీరు అప్లికేషన్ ఇచ్చడానికి ఇక్కడ వచ్చారు కదా, అంటే మీ కేంద్రానికి వచ్చారు, మీ డివిజన్ లో మీ కేంద్రానికి వచ్చారు కదా, అధికారులు అన్ని ఏర్పాట్లు బాగా చేస్తారా? మీకు ఎలా ఉన్నాయి, కంఫర్టబుల్ ఉన్నాయా? ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి. కౌంటర్లు పెట్టి అన్ని ఫామ్లు ఫిల్అప్ చేస్తున్నారు. లోపల సార్ వాళ్ళు కూడా మంచిగా రిసీవ్ చేసుకొని ఫామ్స్ అన్ని తీసుకుంటున్నారు. మీరు చెప్పండి అమ్మా, మీరు దేనికి వచ్చారు ఇక్కడికి? నేను మహిళా కాంగ్రెస్ గృహలక్ష్మి కార్యం గురించి వచ్చినాము. గృహలక్ష్మి 500 గ్యాస్, ఇల్లు లేని వాళ్ళకి అందరికి పేదలకు ఇల్లు సహకారం ఇవ్వాలి అందరికి మేడం తరఫు నుంచి. हम लोग आज 28 तारीख से 6 तारीख तक ये कार्यक्रम है. हमारा कार्यक्रम क्या है, रेवंत रेड्डी डिप्टी सीएम भट्टी विक्रमार्का दोनों मिलकर प्रोग्राम लिए. ये प्रोग्राम में है कि मेरे को घर नहीं है, ఇల్లు లేదు, ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టేందుకు వచ్చిన. ఇంకోటి గ్యాస్ 500 గ్యాస్ సిలిండర్, మహాలక్ష్మి పథకం 2500, దాని గురించి నేను ఇక్కడికి వచ్చిన ఫామ్ నింపి ఇచ్చేందుకు వచ్చిన. నేను కాంగ్రెస్ పార్టీ మాజీ 50 మేయర్. ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడైతే ఆఫీసర్లు ఇక్కడ క్యూ లైన్ కట్టించారు. క్యూ లైన్లలో భారీగా పబ్లిక్ జమ ఉన్నారు. మేడం ఎప్పటి నుంచి ఎప్పుడో జరుగుతుందండి ఇది? 28 నుంచి 8 వరకు సార్. అంటే ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ ఇచ్చుకోవాలి వీళ్ళు అప్లికేషన్స్? అంటే చెప్పండి. ఆనంద్, ఇటు చూసినట్టయితే ఇప్పుడు ఈ రోజు నుంచి 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మాత్రం ఇక్కడ జరుగుతుంది. ఆ తర్వాత మాత్రం యథావిధిగా ఎంఆర్ ఆఫీస్ లో తీసుకుంటారని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఆనంద్, థ్యాంక్ యూ కృష్ణ.